నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. You follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు. కృపా కనికరం గల మహారాజా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారం నుంచి తండ్రి ఈ రోజు వరకు తండ్రి ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. ఈ రోజు విశ్రాంతి దినాన మరొకసారి మీ సన్నిధి ప్రభా మా అందరి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి వాక్యం ద్వారా తండ్రి ప్రభా వాక్య పరిచర్య ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇంకా కొన్ని మాటలతో ప్రభా మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని స్థిరంగా ఉండడానికి నేర్పించమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీ చేతికి అప్పగించుకుంటున్నాం. నన్ను నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని స్థుతిస్తూ కూడి వచ్చిన మీ అందరు కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దాసులో కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు అన్నగారు మంచి మాటలు చెప్పారు. ప్రతినిత్యము మనము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవునికి భయభక్తులుగా దేవుడు మనల్ని నమ్మేలాగున జీవించాలి. మనము దేవుడిని నమ్మడం కాదు, కానీ దేవుడు మనల్ని నమ్మాలి. గత వారం చెప్పాను, సాతాను కూడా దేవుని నమ్ముతుందని. సాతాను కూడా దేవుని పని విశ్వాసం పెడుతుంది. మనము దేవుని నమ్మడం గొప్ప కాదు, కానీ దేవుడు మనపైన ఏ నమ్మకం ఉంచుకున్నాడో ఆ నమ్మకంగా మనం జీవించాలి. కొన్ని మాటలు దేవుని గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. దేవుని వాక్యము వెలుగై ఉన్నది ప్రియులారా. ఆ వాక్యాన్ని చూడటానికి మన కన్నులు కూడా వెలుగై ఉండాలి. దేవుని యొక్క వాక్యము వెలుగై ఉంటుంది. ఆ వెలుగై ఉన్న వాక్యాన్ని గ్రహించడానికి మన కన్నులు కూడా వెలుగై ఉండాలి. లోకంలో ఎంతో మంది దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్మేవారు కూడా ఉన్నారు. ఆనాడు యేసుక్రీస్తు గారు సువార్త చెప్పే సమయంలో ఆయన మాటలు విని ఆయన పైన నమ్మకం ఉంచుకున్న వారికి ఆయన స్వస్థతలు చేశాడు,
వాక్యాన్ని బోధించాడు. కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటి వారికి కూడా వారు ఏ విధంగా వ్యతిరేకించారో అదే విధంగా సమాధానం చెప్పాడు. మనస్ఫూర్తిగా ఏ విధంగా అయితే యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటల్ని ప్రజలు నమ్మారో ఆ నమ్మక ప్రకారంగా సువార్త ప్రకటించాడు. మరి ఆయనకు వ్యతిరేకించిన వారికి వారి వ్యతిరేక ప్రకారంగా వారికి మాటలు చెప్పాడు. మరి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఒకప్పుడు ఆయన సువార్త చెప్పే సమయంలో ఒక దగ్గర కూడుకున్నప్పుడు ఆయన మాటలు వినడానికి ఎంతో మంది ప్రజలు వచ్చారు. అంట్లో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు కూడా ఉన్నారు, సద్దుకయ్యులు కూడా ఉన్నారు. అయితే ఆయన మాటల్ని పట్టుకోవాలి, ఆయన యొక్క తప్పులను ఎప్పుడైతే పట్టుకోవాలని చెప్పి చూస్తున్న కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఆ సమయంలో ఒక మాట చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు. ఏమని? క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగాను. నేనే క్రీస్తునని చెప్పేసి అక్కడ ఆయన చెప్పుకోలేకపోయినాడు. మరి ప్రజల్ని అడుగుతున్నాడు, యేసు క్రీస్తు వారు ఎవరి కుమారుడు అని చెప్పేసి. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే, ఒకవేళ యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తే దేవుని పేరు అవమానం అవుతుంది అని చెప్పేసి దావీదు కుమారుడు అని చెప్పేసి అన్నారు. అక్కడ చదవండి 42. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. వారికి ఒక సమాధానం ఇచ్చాడు. ఏమని? ఒక ప్రశ్న అడిగాడు, యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అని అన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఏమన్నారంటే, ఒకవేళ దేవుని కుమారుడు అని అంటే యెహోవా యొక్క అవమానం అవుతుంది అని చెప్పేసి దావీదు కుమారుడు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే దావీదు వంశంలో నుంచి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు వారు గనక వాళ్ళు ఏమంటున్నారు? దావీదు కుమారుడు అని. దావీదుకు ఎంతో మంది కుమారులు ఉన్నారు. దావీదుకు పుట్టిన కుమారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పలేదు వీళ్ళు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? దావీదు కుమారుడు అని అంటున్నారు యేసుక్రీస్తు. కానీ అక్కడ యేసుక్రీస్తు ఒక వారికి సమాధానం చెప్పాడు. వారు చెప్పిన ప్రశ్నకు వారికి ఒక ప్రశ్న వేసేసాడు. ఏమని? చదవండి ఆ మాట. అందుకు ఆయన అలాగైతే
నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. వారు చెప్పిన సమాధానానికి యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న వాళ్ళకి వేసేసాడు. వీళ్ళ దావీదు కుమారుడు అని చెప్పేసి వాళ్ళు అంటే యేసుక్రీస్తు వారు వారికి అర్థం కాని ఒక ప్రశ్న వేసేసాడు. ఏం ప్రశ్న అది? నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చున్నామని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు అంటున్నాడు అని అంటున్నాడు. మరి దావీదు కుమారుడు ఒకవేళ యేసుక్రీస్తు వారైతే మరి దావీదు ప్రభు అని ఏ విధంగా అంటున్నాడు? నా ప్రభువుతో ప్రభు అన్నాడు అని అంటున్నాడు. ఇక్కడ రెండు మాటలు ప్రభు ప్రభు అని ఉన్నది. నా ప్రభువుకు ప్రభువు చెప్పుచున్నాడు అని. ఒక ప్రభు అనే పదము పెద్ద అక్షరాల్లో ఉంది, ఒక ప్రభు అనే పదము చిన్న అక్షరాల్లో ఉంది. చూడండి, పాత నిబంధనలో పెద్ద అక్షరం యూజ్ చేశారు, కొత్త నిబంధనలకు వచ్చే వరకు చిన్న అక్షరంతో యూజ్ చేశారు. పెద్ద అక్షరంతో యూజ్ చేయడము యెహోవాకు సాదృశ్యం, చిన్న పదము యూజ్ చేయడము యేసుక్రీస్తుల వారే. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చే వరకు నా ప్రభువుతో ప్రభు అన్నాడు అని అంటున్నాడు. అంటే ఈ పెద్ద అక్షరం ప్రభు ఎవరు? యెహోవా. ఆ యెహోవా ఎవరికన్నాడట? యేసుక్రీస్తుల వారికి అన్నాడట. మరి దావీదు కుమారుడు ఏ విధంగా అవుతాడు అని చెప్పేసి, వ్యతిరేకంగా ఏ విధంగా యేసుక్రీస్తు పైన ఉన్నారో వారికి వ్యతిరేకంగానే, వారికి అర్థం కాకుండా వారికే ప్రశ్నలు వేసేసారు. సమాధానాన్ని వాళ్ళు వెతకడానికి కష్టపడ్డారు. ఈ రోజుల్లో అన్యులు ఎవరైనా మనకు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు వారు వేసిన ప్రశ్నకు మళ్ళీ మనం ప్రశ్న వారికి వేసాం అనుకోండి, వాళ్ళు మనకు జవాబు చెప్పలేరు. ఆ జ్ఞానం బైబిల్లో ఉంది. ఆనాడు యేసుక్రీస్తుల వారు శాస్త్రులకు పరిసయ్యులకు వాళ్ళకు అర్థం కాని ఒక ప్రశ్నలు వేశాడు. ఏ విధంగా అయితే యేసుక్రీస్తును పట్టుకుందాం, ఆయనని తప్పులో చిక్కబెడదాం, ఆయన్ను పట్టుకుందాం అని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు యేసుక్రీస్తుల వారికి వేసిన ప్రశ్నలకు ఆయన్ని మళ్ళీ ప్రశ్న వేసే వరకు వాళ్ళకు ఎక్కడ కూడా సమాధానం దొరకలేదు. జ్ఞానము ఎంత పెద్ద ఉంది చూడండి. దేవుడిచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానం ప్రభువుల వారికి ఇచ్చాడు. ప్రభువుల వారు బైబిల్ ప్రకారంగా మనకిచ్చాడు. ముందటి వారు సమాధానం కోసం వెతకడానికి ప్రయత్నం చేయాలి. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం అనంటే మనకు సమాధానం దొరుకుతుంది. ముందటి వారికి ఏ సమాధానం ఇవ్వాలి, మనల్ని ఎప్పుడైతే వాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, మనలో ఎటువంటి తప్పులని చిక్కించాలో అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో, మనం ఆలోచన చేసి వాళ్ళ ప్రశ్నలకు వాళ్ళకి అర్థం కానటువంటి ప్రశ్నలు మనం వేయాలి. ఇంకొక మాట తెలుస్తుంది. మార్కు సువార్త
14వ అధ్యాయము మార్కు సువార్త 14వ అధ్యాయము 56వ వచనం. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికినను వారి సాక్ష్యంలో ఒకదానికొకటి సరిపడలేదు. ఎన్నో తప్పులు ఆయనను పట్టుకోవాలని చెప్పేసి, యేసుక్రీస్తుల వారిని పట్టాలని చెప్పేసి శాస్త్రులు పరిచయులు ఏం చేశారంటే ఎన్నో తప్పులు ఆయన నిందలు పోశారు. కానీ రాజు ముందల నిలబడ్డప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క ఏ తప్పులు కూడా ఆయనకు దొరకలేదు పిల్లరా. ఇంకా చదవండి. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయంను పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరొక దేవాలయంను నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటునని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పడ్డది. అటువంటి దేవాలయాన్ని కూల్చేసి 3 రోజుల్లో నేను దేవాలయాన్ని కడతానని చెప్పేశాడు అని అన్నాడట యేసుక్రీస్తుల వారు. మేము కష్టపడి దేవుని యొక్క మందిరాన్ని 46 సంవత్సరాలు మేము కట్టాం. కానీ ఆ మందిరాన్ని కూల్చేసి 3 రోజుల్లో మందిరాన్ని కడతానన్నాడు అని చెప్పేసి రాజు ముందల ఆయన విషయంలో సాక్ష్యం చెప్తున్నారు. కానీ ఆ సాక్ష్యము ఆయన ఇటుక, మట్టి, సిమెంట్ తో కట్టిన మందిరం కాకుండా ఆత్మతో కట్టే మందిరం విషయంలో చెప్పాడు ఆయన. ఆ సాక్ష్యం కూడా సరిపడలేదట ఆయన. ఇంకా చదవండి. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఈ ఉత్తరం ఏమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరం ఏమి చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేరడై వచ్చుటయు చూచుదురని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని మనకిక సాక్ష్యంతో పని ఏమి, ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచున్నది అడగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. ఆయన ఏమంటున్నారు? ఆకాశం పైన సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటకు ఆకాశ మేరాగుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. వీళ్ళందరూ యేసుక్రీస్తు అని చెప్పేసి నువ్వే అని అంటున్నారని చెప్పేసి రాజు అన్నప్పుడు, నువ్వేనా అని అన్నప్పుడు నేనే అన్నాడు ఆయన. ఆకాశం నుంచి మేఘారుడిని నేను వచ్చుట చూచెదరు అని అన్నప్పుడు ఆ రాజు కూడా ఏమైంది? ఇంతకంటే అబద్ధము ఇంకేముంటది? మనుష్య కుమారుడు, దావీదుకు పుట్టిన కుమారుడు, మనుష్యునికి పుట్టిన కుమారుడు ఇటువంటి దైవదూషణ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎటువంటి మాటలు మాట్లాడినా కూడా ఎటువంటి తప్పులు కూడా యేసుక్రీస్తులో దొరకలేదు. ఒక దగ్గర రాయబడ్డది, బట్టలు చింపుకున్నారట ఆయన మాటలు విని. అంటే ఆయనను తప్పులో చిక్కించాలని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ గా బట్టలు కూడా చింపుకున్నారట.
మనల్ని కూడా తప్పులో చింపుకోవడానికి నెత్తిగొక్కుంటారు మనుషులు. ఈరోజు సమాజంలో కొన్ని దుష్ట శక్తులు బయటకు వచ్చాయి. ఆ దుష్ట శక్తులు మన పైన వ్యతిరేకం. ఎటువంటి మంచి మాటలు మనం మాట్లాడినా కూడా, ఎటువంటి సేవలు చేసినా కూడా వ్యతిరేకంగానే మాట్లాడతారు. మార్చడానికే వీళ్ళు చేసేది అని చెప్పేసి అంటారు. మరి వాళ్ళు చేసినప్పుడు అది కాదు, కానీ మనం చేస్తే మాత్రము తప్పు అని అంటారు. ఇటువంటి వారికి మనం ఏం చేయాలి? దేవుని యొక్క జ్ఞానంతో మాట్లాడాలి. ఎప్పుడైతే మన యొక్క తప్పులను వాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు, వాళ్ళు మనకు ప్రశ్నలు వేసినప్పుడు వారికి తిరిగి ప్రశ్న వేస్తే జవాబు రాకుండా ఉండాలి. ఆ విధంగా మన జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే దేవుడిచ్చిన గ్రంథాన్ని మనం ప్రతిరోజు చదవాలి ప్రియులారా. ఎప్పుడైతే ప్రతిరోజు మనం చదువుతూ ఉంటామో దేవుని యొక్క జ్ఞానం మనకి తెలుస్తుంటుంది. ఆయన ఎక్కడ ఏం మాట్లాడాడు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాడు, ఎవరు భయపడ్డారు ఆయన విషయంలో అనేది మనకు తెలుస్తుంటది. ఆయన మాట్లాడిన జ్ఞానం మనం నేర్చుకోగలుగుతాం, మనం కూడా మాట్లాడగలుగుతాం ప్రియులారా. ఇంకొక మాట చూసుకుందాం. మత్తయి వార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకునేది. ఇక్కడ అంజూరపు చెట్టు ఎవరండి? అంజూరపు చెట్టు ఎవరు? మనమే. అంజూరపు చెట్టు మనమే. యేసుక్రీస్తు వారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు కాపు కాయలేదట, కాలి పచ్చి ఆకులే ఉన్నాయి. ఫలించాలి మనిషి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఫలించాలి ప్రియులారా. ప్రతి వారం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, ప్రార్థనలో ఉంటున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ఫలించలేకపోతున్నాం అనుకోండి, ఆయన యొక్క క్రియల్లో మనం ఫలించలేకపోతున్నాం అనుకోండి, లాభం లేదు ప్రియులారా. ఇంట్లో కోడిని పెంచుకుంటాం. ఎందుకోసం పెంచుకుంటాం? ఆవును పెంచుకుంటారు, ఒక గేదెని పెంచుకుంటారు. ఎందుకోసం పెంచుకుంటారు? కోడిని పెంచుకుంటామంటే గుడ్లు పెడుతుందని, ఆవును గేదెను పెంచుకుంటున్నామంటే పాలిస్తుందని. ఒకవేళ ఆ కోడి మనకు గుడ్డు పెట్టలేదనుకోండి, లాభం ఏంటిది? మన దగ్గర ఉన్న ఆహారాన్ని, ధాన్యాన్ని తింటుంది అది, కానీ గుడ్డు పెట్టడం లేదు, ఫలించడం లేదు. అప్పుడు ఏం చేస్తాం? మనం కోసుకొని తింటాం. ఆవు పాలు ఇవ్వటం లేదు. గేదెను కొన్నాం మనం, దానికి చార పెడుతున్నాం, నీళ్లు పోస్తున్నాం, మంచి తింటుంది, నీళ్లు తాగుతుంది, ఉంటుంది, కానీ పాలు ఇవ్వటం లేదు. మరి అప్పుడు ఏం చేస్తాం? మనం వేరొనికి అమ్మేస్తాం. దేవుని సన్నిధికి వస్తున్నాం మనం, పాటలు పాడుతున్నాం మనం, బైబిల్ చదువుతున్నాం మనం, కానీ ఫలించటం లేదు అని అంటే, క్రియల్లో మనం ఫలించటం లేము అంటే దేవుడు ఏం చేస్తాడు ప్రియులారా? దేవునికి ఫలాలు కావాలి ప్రియులారా. పచ్చగా ఉండటంలో లాభం లేదు.
దేవుని సన్నిధిలో పచ్చగా ఉన్నావు, కానీ ఫలించాలి. ప్రతి వారం తెల్ల బట్టలు తొడుక్కొని సంఘానికి వచ్చి లోకానికి అయ్యో ఈయన క్రైస్తవుడు కదా, ఎంత మంచి వారానికి ఒకసారి తెల్ల బట్టలు తొడుక్కొని వెళ్తాడు అని చెప్పేసి అనుకున్నంత మాత్రాన దేవుడు మెచ్చడు పిల్లరా. దేవునికి ఫలాలు అవసరం. మనలో ఫలాలు ఉంటేనే దేవుడు మనల్ని మెచ్చుతాడు పిల్లరా. ఫలించాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, మనము ఫలించాలి. ఎప్పుడైతే మనం ఫలిస్తామో ఎదుటి వానికి మనం మాట్లాడగలుగుతాం. ఫలించలేకపోతే మనం మాట్లాడలేము. ఇంకో మాట చూసుకుందాం. కీర్తనలు 77వ అధ్యాయము 16వ వచనం. దేవా, జలములు నిన్ను దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు సిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కుల పారెను, నీ ఉరుముల ధ్వని సురిగాళ్ళ మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించెను, నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రేవులు మహాజలంలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడకుండెను. మోషే అహరోనుల చేత ఈ ప్రజలను మందవలె నడిపించితివి. యేసుక్రీస్తుల వారి యొక్క మాటలతో ఉరుముల ధ్వని సుడిగాలిలా మ్రోగెను అని అంటున్నాడు. దేవుడు ఒకవేళ మాట్లాడాడు అంటే సముద్రం ఉప్పొంగిపోతుంది. దేవుని యొక్క ఆజ్ఞ, మోషకు దేవుడు తోడై ఉన్నాడు కనుక మోషే సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. మోషకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయన ఫలించాడు, క్రియల్లో ఉన్నాడు, దేవుని యందు భయభక్తులతో ఉన్నాడు. దేవుని యొక్క మాటలకి కొండలు కరిగిపోయాయి, సముద్రము 2 పాయలైపోయి, ఆకాశము భూమి వణికింది. ప్రియుల, ఈ రోజు మనల్ని చూసి ఎవరన్నా ఒక్కరన్నా భయపడతారా? భయపడడం అంటే అయ్యో వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవాళ్ళు కదా, వీళ్ళతో మనము సమాధానంగా ఉండాలని ఏ ఒక్కరైనా అనుకుంటున్నారా? ఎవరు అనుకోవటం లేదు. ఎందుకంటే క్రైస్తవులలో క్రియలు లేవు ప్రియుల, ఫలించడం అనేది లేదు, ఆయన యొక్క సన్నిధిలో భయము భక్తిగా ఉండడం లేదు ప్రియుల. మోషే ఎంత భయభక్తిగా ఉన్నాడు, ఆయనకు మాట్లాడడానికి రాదు, అయినా కూడా ఏమన్నాడు, నేను నీకు తోడున్నాను అన్నాడు. అటువంటి వ్యక్తి, పారిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు మళ్ళీ ఆయన దగ్గరికి నడిపించాడు. లక్షల మంది ఇశ్రాయేలును ఆయన వెంబడించారు. ఈ రోజుల్లో మనమంతా భయభక్తిగా ఉంటున్నామా? ఆనాడు తోడై ఉన్న దేవుడు ఈనాడు లేడా? నాడు నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడిని అని అంటున్నాడు దేవుడు. ఆల్ఫా ఒమేగా అంటున్నాడు. ఆనాడున్న దేవుడు ఈనాడున్న దేవుడు ఒకడే, కానీ ఆనాడున్న మనుషులు ఈనాడున్న మనుషులు మారిపోయారు. ఆనాడు లోకంలో ఎక్కువగా ఆశ లేకుండా బ్రతికారు, కానీ ఈనాడు లోకంలో ఆశతో బ్రతుకుతున్నారు. ఆనాడు దేవుని యొక్క సన్నిధిలో భయము భక్తితో బ్రతికారు, కానీ
ఈనాడు లోకాన్ని చూసి భయం భక్తితో బ్రతుకుతున్నారు, కానీ దేవుని చూసి భయం భక్తితో బ్రతకటం లేదు. కనుక దేవుని యొక్క శక్తి మనసులో తగ్గిపోయి భయము భక్తి అనేది లేదు కనుకనే దేవుని యొక్క శక్తి మనసులో తగ్గిపోయింది. దేవుని యొక్క శక్తి మనలో రావాలంటే మనం ఫలించాలి. దేవుని యొక్క ఆత్మతో నిండుకొని ఉండాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంది అని అంటే దేవుని యొక్క క్రియలు మనం ఆయన యొక్క సన్నిధిలో ఫలించగలుగుతాం. చివరి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. అదే కీర్తనలు 114వ అధ్యాయము 5-6 వచనం. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీ వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. ఆయన బండను నీటి మడుగుగాను, శకుముకి రాతి బండను నీటి ఊటలు చేయువాడు. క్షీణించిన మనస్సును దేవుడు బలపరిచేవాడు. పిల్లరా, అవమానంగా ఉన్న మనల్ని దేవుడు బలపరిచేవాడు. ఎప్పుడంటే దేవుని యొక్క సన్నిధిలో మనం భయము భక్తిగా ఉన్నప్పుడు, ఫలించినప్పుడు, ఆయనలో ఫలించి మనం ఆయనకు ఫలాలు ఇచ్చినప్పుడు. ఇంతకు ముందు అన్నగారు చెప్పారు, కొర్నేలు యొక్క ప్రార్థన, ఆయన చేసిన క్రియలు దేవుడు చూశాడట. హిజ్కియా ప్రార్థన కూడా దేవుడు విన్నాడట. మరి మన ప్రార్థన దేవుడు వినలేడా? కొర్నేలు చేసిన ప్రార్థన మనం చేయలేకపోతున్నామా? కొండలు వణుకుతున్నాయి ఆయన మాటను తీస్తే, ఆయన పేరును తీస్తేనే కొండలు వణుకుతున్నాయి. పిల్లరా, మరి అటువంటిప్పుడు మనం దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండి భయభక్తులుగా ఉన్నప్పుడు, ఆయన జ్ఞానాన్ని మనకిచ్చినప్పుడు మనము ఆయనలో ఫలించలేకపోతామా? ప్రతిరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన మనకి జీవాన్ని ఇచ్చాడు కనుక ఆయన ఏ విధంగా కోరుకొని మనల్ని ఈ భూమిపైకి నడిపించాడో ఆయన కోరికని తీర్చేలాగా మనం జీవించి ఆయన సన్నిధికి మనం చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రికి వందనాలు. కృపాకనికం గల మహారాజాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీ యొక్క మాటల ద్వారా తండ్రి మమ్మల్ని మేలుకొనిపారు తండ్రి. స్తోత్రాలు. మీ యొక్క మాటలు మేము నేర్చుకుని మీ యందు ఫలించేలాగా మీరు మాకు సహాయం చేర్చమని కోరుకుంటూ క్రీస్తు నామములో అడిగి వెళ్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.